వాక్యాన్ని చదువుకుందాము. హబక్కుకు రాసిన పత్రిక పరిశుద్ధ లేఖన భాగం నుండి హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనమును చూసినట్లయితే, మొదటి వచనం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతన పరచుము అని చెప్పి హబక్కు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో సంవత్సరములు జరుగుతూనే ఉన్నాయి, మన వయస్సు పెరుగుతూనే ఉంది. సంవత్సరము దేవుడు ఆయుష్ను పొడిగిస్తూ తన కార్యములను మన జీవితంలో నూతన పరచుచున్నాడు. అదే రీతిగా ఈ దినాన స్వాతిని దేవుడు ప్రేమించి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసి ఈ దినాన నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు తన పట్ల తన జీవితంలో నూతన కార్యములు జరిగించులాగున ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. దేవాని కృపా వాత్సల్యతను బట్టి ప్రభువా, స్వాతిని మీరు ప్రేమించి తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభువా నీ యొక్క బలిష్టమైన హస్తముల క్రింద కాపాడుతూ నీ కృపను అనుగ్రహిస్తూ కృప వెంబడి కృపను చూపించిన దేవా నీకు వందనాలు. తిరిగి దినాన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో బిడ్డ ప్రవేశించి ఉండగా నూతన ఆశీర్వాదాల చేత బిడ్డ నింపండి. తన జీవితంలో నూతనమైన కార్యాలను జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో తండ్రి, గత సంవత్సరంలో వచ్చినటువంటి బలహీనతలు కానీ అపజయాలు కానీ ఈ సంవత్సరంలో రాకుండా ప్రభువా నూతన బలంతో నూతన శక్తితో నింపి పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి దీర్ఘాయుష్నిచ్చి తండ్రి అయ్యా జయ జీవితాన్ని మీరు అనుగ్రహించండి. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టిని బిడపై ఉంచి నీ కృపలో దయలో కాపాడి నూతన కార్యాలు తన జీవితంలో జరిగించి మేలులతో ఆనందింపచేసి కృపని వెంబడి కృపను అనుగ్రహించమని నీ హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే